ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ ఇంపాక్ట్ ఇప్పటికే చాలా వాటిపైన పడడం చూస్తున్నాము. మరి కమింగ్ టు పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడుకుంటే బారులు తీస్తున్నారు పెట్రోల్ బంకుల దగ్గర. అంటే పెట్రోల్ దొరకదేమో అన్నట్టుగా కూడా ఉంది. మరి ఆల్రెడీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోతున్నాయి. ఎక్కడైతే ఈ జలసంధి ఉందో మనకి హర్మోజ్ జలసంధి దగ్గర ఇవన్నీ ఆగిపోవడం వల్ల ఇవన్నీ కూడా వచ్చేటటువంటివి ఆగిపోతున్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళేవి కూడా సరఫరా అవ్వట్లేదు అని టాక్ అయితే నడుస్తుంది. మరి కమింగ్ టు పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడుకుంటే మరి మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయి అంటే? ఫస్ట్ అమెరికాకి ఇరాన్కి యుద్ధం కాదు, అమెరికా ఈజ్ సపోర్టింగ్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ అది. ఇరాన్కి కొంత సపోర్ట్ చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. డైరెక్ట్గానే చేసేది యుఎస్. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి వాళ్ళతో చేయించి వీళ్ళు యుద్ధ సామాగ్రిని వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు కలిసి చేస్తారు. రెండవది, యుద్ధం అనేది ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ ఏ పాజిటివ్ సైడ్. ఎందుకంటే మనం మందిని చంపుకుంటున్నాం. ఇప్పటికే ఇరాన్లో 1000-1500 దాకా దాదాపు చనిపోయారు. యుఎస్లో కూడా కొంతమంది చంపడం మొదలుపెట్టారు. ఇప్పుడు పెద్ద పెద్ద యుఎస్కి సంబంధించిన దుబాయ్లో మిగతా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో, వాళ్ళ కార్యకలాపాలు ఉన్నాయో అక్కడ ఆల్రెడీ దాడులు చేస్తున్నారు. షిప్పులు అన్నీ ఇవన్నీ ఇప్పుడు ఇండియన్ షిప్ని కూడా చెక్ చేసి తనిఖీ చేసి పంపిస్తున్నారు. రెండోది ఏంటంటే మార్చిలో, ఇప్పుడు మార్చిలోనే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండ్, ఫిబ్రవరి 27 స్టార్ట్ అయింది. 13-14 అయింది. ఈ నెలలో ఇట్లాగనే కంటిన్యూ చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఓఎంసీ అని ఉంటుంది, ఆయిల్ మార్కెటింగ్ కార్పొరేషన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్కి ఎలాగైతే బులియన్ మార్కెట్లో రేట్లు డిసైడ్ చేసి ఎవ్రీడే మార్నింగ్ 11కి ఏదో డిక్లేర్ చేస్తారు. నిన్న రేటు ఇవాళ పొద్దున 11 దాకా ఉంటుంది, మళ్ళీ ఇవాళ పొద్దున 11 చెప్పింది నెక్స్ట్ డే 11 దాకా ఉంటుంది. అట్లానే సాటర్డే సండే ఉండదు అనుకుంటా. సో ఇక్కడ కూడా ఈ ఆయిల్ మార్కెటింగ్ కార్పొరేషన్స్ ఏంటంటే రేటుని డిక్లేర్ చేస్తాయి. అంటే ఇవాళ ఈ రేటు, రేపు ఈ రేటు, ఎల్లుండి ఈ రేటు, ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ న్యూస్. అది ఎలా ఉంటుంది, ఇండెక్స్ ఉంటుంది, వాళ్ళకు క్యాల్కులేషన్ కొన్ని బేస్ పాయింట్స్ ఉంటాయి. సో ఇప్పుడు గత ఈ 13-14 చూసుకుంటే కనుక $30-40 పెరిగిపోయింది బ్యారెల్కి. సో ఇది బిగ్ జంప్. ఒకేసారి 10 రోజుల్లో 30% ప్రైస్. కారు 10 లక్షలు ఉంది అనుకోండి, 13-14 లక్షలు 10 రోజులు చేస్తే ఎవరు భరించలేడు. ఇప్పుడు కూడా 30% ఆల్మోస్ట్ పెరిగింది. ఇది ఆపడానికి చర్చలు జరుగుతున్న అమెరికా ప్రెసిడెంట్ చెప్తున్న ట్రంప్ గారు, ఇరాన్ ఈజ్ నాట్ రెడీ టు స్టాప్ బికాస్ దే హావ్ బీన్ నాట్ నెగోషియేటెడ్ బిఫోర్ స్టార్టింగ్ ది వార్. వాళ్ళతో అసలు ఇప్పటికీ ఇరాన్కి తెలియని సమస్య ఏంటంటే మా మీద వారు మీరు ఎందుకు చేస్తున్నారు, అది కూడా ఎవరు చెప్తే మా సుప్రీం చంపేశారు. సో దానికి మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. మేము యుద్ధం చర్చలు రమ్మంటే మేము రామన్నాడు. ఎందుకు రాని అడిగితే లేటెస్ట్ టాక్ ఏంటంటే వాళ్ళకి ఎందుకు యుద్ధం చేసినా వాళ్ళకి తెలియదు, వీళ్ళకి వాడేసాడని వీడేసాడని. రెండోది, ఇరాన్ ఏముంటుంది, మా హక్కుల్ని మీరు కాపాడట్లేదు, మా హక్కులకి వాల్యూ ఇవ్వట్లేదు, మీ గవర్నమెంట్ మీ మనుషులు పెట్టి మా కంట్రీని ఎలా నడుపుతారు. ట్రంప్ గారి ఉద్దేశం ఏంటంటే పర్సన్ హూ ఇస్ అండర్ హిస్ కంట్రోల్ పెట్టుకుందాం అనుకుంటాను. మేబీ ఇరానియన్ ఉండొచ్చు, ఇప్పుడు మనకు అమ్ముడుపోవడం సహజం. రెండోది, మాకు యుద్ధంలో కొన్ని బిలియన్ డాలర్స్ నష్టపోయాం, దానికి మాకు కాంపెన్సేషన్ కావాలి, మీ దగ్గర కమిట్మెంట్ కావాలి. ఏం కావాలంటే మళ్ళీ ఫ్యూచర్లో మరి అన్నప్పుడు ఎప్పుడు కూడా మళ్ళీ మీ మీద అటాక్ చేయం, అయితే యుఎస్ కానీ ఇజ్రాయెల్. ఈ కమిట్మెంట్ కూడా ఇంటర్నేషనల్ ప్రెజెన్స్లో ఐక్యరాజ్య సమితి ఉంటాయి కదా కొన్ని దేశాలు, ఆ దేశాల ముందు మీరు కమిట్ కండి, లేదా మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోతే ఇలాంటి కండిషన్ పెడుతున్నారు. ఈ కండిషన్ ట్రంప్ అంత ఈజీగా ఒప్పుకునే విషయం కాదు. మేబీ అన్ని దేశాలు మేజర్ సుప్రీం కంట్రీస్ అన్ని కలిసి వచ్చి ఏమైనా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని కూర్చొని మాట్లాడితే కనుక దానికి ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంది. అది 1 వీక్ 2 వీక్స్లో చేస్తే బెటర్. ఇండియా ఈజ్ ఫార్ బెటర్, ఎందుకంటే 1-2 నెలలు చమురు స్టాక్ ఉంది. కానీ మిగతా దేశాలు కదా ఆల్రెడీ అల్లకొల్లం అవుతుంది. అది ఎంతకాలం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో కూడా చూసుకుంటే మీకు హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, బిర్యానీ షాపులు కానీ, నాన్ వెజ్ ఇవన్నీ కూడా క్రైసిస్ స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ క్రైసిస్ స్టార్ట్ అయిపోయింది. బుక్ చేసినప్పుడు 3-4 రోజుల దాకా రావట్లేదు, కొంత సమాధానం చెప్పట్లేదు, కొంత ఫోన్ కూడా ఎత్తట్లేదు. అందుకని నిన్న నేను చూసిన చంద్రబాబు గారు ఏపీ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు, గ్యాస్ కొరతున్న మాట వాస్తవం, కానీ రెసిడెన్షియల్గా డొమెస్టిక్గా మేము గ్యాప్ రాకుండా మేము చూసుకుంటాం, కానీ కమర్షియల్గా డిఫరెంట్గా వాళ్ళు ఎదుర్కోవాలి. సో ఆల్టర్నేటివ్స్ ఆల్రెడీ కొంతమంది ఇక్కడ ఏమవుతుంటే హోటల్ షాపులు అంతా కొన్ని వేల మంది పని వాళ్ళకి శాలరీ ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు హాఫ్ డే పెట్టుకున్న ఫుల్ డేకి శాలరీ పే చేస్తారు. ఇప్పుడు క్వార్టర్ డే పెట్టుకోవాలంటే మెనూలో ఐటమ్స్ తగ్గించారు.
మినిమం 2-3 ఐటమ్స్ పెట్టి కాఫీలు టీలు అవన్నీ బంద్ చేశాను. కాఫీ టీ అని కన్సిస్టెంట్ హీటింగ్లో ఉంటుంది. సో కర్రలు ఎత్తుక్కుంటున్నారు. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే కర్రల మీద చేయాలంటే ఇప్పుడున్న ఎక్విప్మెంట్ సరిపోదు, మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్. ఆల్రెడీ రైస్ డబ్బులు ఎక్కడ పెట్టుకుంటాడు, బొగ్గులు. సో ఇలాంటి ఆల్టర్నేటివ్ తీసుకున్నా అది మొత్తం గ్యాప్ని కవర్ చేయదు, కొంతవరకు కొంత మేరకు. ఎస్పెషల్లీ హాస్టల్స్, యూనివర్సిటీస్, గవర్నమెంట్ క్యాంటీన్స్ ఇవి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అలవాటు పడ్డారు, పొద్దుట టిఫిన్ వస్తుంది, 11 గంటలు టీ వస్తుంది, మధ్యాహ్నం లంచ్ వస్తుంది, 3 గంటలు టీ వస్తుంది, 4 గంటలు ఏదో బంద్ అవుతుంది. ఇನ್ನು సబ్సిడైజ్ వస్తుంది, 5 రూపాయలు భోజనం. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ అని ఒక కంపెనీ ఉంది, అటు ఏదైనా అదే సిసిఎంబి అని ఉంది, ఐఐసిటి ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్. వీళ్ళన్నింటిలో నేను చూసాను గవర్నమెంట్లో సబ్సిడీ ఉంటుంది. 2 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి భోజనం పెడతారు. బయటకు వెళ్తే 5 రూపాయలు సగం చాయ్ కూడా రాదు, 20 రూపాయలు 30 రూపాయలు చాయ్. మీరు పెద్ద పెద్ద ఇరానీ చాయ్కి వెళ్తే ఓవరాల్గా గవర్నమెంట్ ఎన్ని మెజర్స్ తీసుకున్నా ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం వీళ్ళందరూ కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకొని దానికి ఒక సొల్యూషన్ తీసుకొని ఈ ఇరాన్ అడుగుతున్న డిమాండ్ ఎంతవరకు మనం జస్టిఫై చేయగలం అనేది చూసుకుంటే ఒక పాజిటివ్ డెసిషన్ కంట్రీస్ ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. లేకపోతే బ్యాంక్రప్ట్ అయిపోతే, ఇన్కమ్ లేదు, శాలరీ అంటే జనరేషన్ ఉద్యోగాలు లేవు, వాళ్ళు ఎక్కడ తింటారు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తినడానికి అవకాశాలు లేవు. అవన్నీ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక ఇమీడియట్ మీటింగ్ అనేది కన్వీన్ చేసుకొని పెద్ద ఎవరైతే హయ్యర్ పొజిషన్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి కూర్చొని ఇజ్రాయెల్ని, ఇరాన్ని, అమెరికాని, ఇండియాని కొన్ని ఇంపార్టెంట్ రిప్రజెంటేటివ్స్ పెట్టుకుంటే డెఫినెట్గా దే క్యాన్ వర్కౌట్ ఏ సొల్యూషన్. ఎందుకంటే అందరూ ఎక్స్పీరియన్స్ మాని ఉన్నారు, ట్రంప్ కానీ, మోడీ గారు కానీ, అటు ఇరాన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కొడుకు అనుకుంటారు లీడర్షిప్ కానీ, ఇజ్రాయెల్ లీడర్ కానీ, వీళ్ళందరూ చూసుకుంటే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్ సిచ్యువేషన్. బట్ అది 1 వీక్లో అవుతుందా, 2 వీక్స్లో అవుతుందా, మార్చ్ మొత్తం అవుతుందా, లేకపోతే ఏప్రిల్ మొత్తం ఎఫెక్ట్, ఒక 2-3 నెలలు జరిగితే మాత్రం ఆల్ ది కంట్రీస్ ఆర్ గోయింగ్ టు ఇంపాక్టెడ్ వెరీ సివియర్లీ, బ్యాడ్లీ. ఫైనల్ క్వశ్చన్ చెప్పండి సార్, మీరు స్టార్టింగ్ లో అన్నారు అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది అని అన్నారు. సపోర్ట్ చేయడం వల్ల అమెరికా కోరికేది ఏంటి అంటే ఈగోయిజం. యూ వాంట్ టు బి బాస్. ఇంగ్లీష్ ఒక జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అనే బాస్. నేను అన్ని ఈయనే కంట్రోల్ చేద్దాం అనుకుంటాను. ఈయన దీన్ని కరెక్ట్గా చూసుకుంటే చాలు. నేను పక్కోడు అంటే ఏదో అవినాభావ సంబంధాలు ఉంటాయి, కొన్ని క్వశ్చన్లు మనం ఓపెన్గా ఆన్సర్ చేయలేం. ఏదో ఒక ఇప్పుడు మనిషి అనేవాడు ఆశావాది, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు. మనం నువ్వు ఈ పని చేయాలంటే నువ్వు ఈ పని చేయాలి. ఆ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు ఉన్నా, ఎంత డీప్గా ఉన్నాయి, ఏంటంటే పగతో కూడిన వ్యవహారం అనిపిస్తుంది. ఇరాన్ని పైకి రానియకుండా ఇరాన్ మన కాలు కింద చెప్పులా పెట్టుకోవాలనే ప్రయత్న ధోరణిలో యుఎస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. కానీ ఇరాన్ దానికి ఒప్పుకోవట్లేదు, అంగీకరించట్లేదు. మేము ఎందుకు రావాలి, మేమేం తప్పు చేసాం, మా మీద మీరు ఎందుకు ఫైట్ చేస్తున్నారో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు, ఎవరి కోసం చేస్తున్నారు, ఎంతమందిని చంపేస్తారు, ఈయన ధోరణిలో ఉన్నాడు. ఇవన్నిటికీ వాళ్ళ ఆన్సర్ ఒకటే అంటే నా ప్రకారం దే హావ్ టు కన్వీన్ ఇమ్మీడియట్ ఇంటర్వెన్షన్ మీటింగ్ పెట్టుకొని వీడి ప్రాబ్లం ఏంటి, వాడి ప్రాబ్లం ఏంటి, ఇజ్రాయెల్ ప్రాబ్లం ఏంటి, ఈ ముగ్గురు కూర్చొని బైలాటరల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలంటే లాంగ్ టర్మ్లో దే హ్యావ్ టు కమ్ టు ఏ కంక్లూజన్ దట్ ఓకే దిస్ నువ్వు కంప్రమైజ్, నువ్వు దిస్ కంప్రమైజ్, మొత్తం అందరం కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబంలాగా బతుకుదాం అంటే మంచిది. థ్యాంక్ యూ.